ఈరోజు మనం బైబిల్లోని ఉపమానాల సిరీస్లో మొదటి ఉపమానం ప్రారంభిస్తున్నాం. యేసు ప్రభువు ఇలా అన్నారు, ఒక విత్తనకారుడు విత్తనం విత్తుటకు బయలుదేరును. విత్తుచుండగా కొంత విత్తనం దాని పక్కన పడెను, కొంత రాళ్ల మీద పడెను, కొంత ముళ్ళుల మధ్య పడెను, మరికొంత మంచి నేల మీద పడెను. 30, 60, 100 రెట్లు ఫలించెను. ఇది మత్తయి 13 అధ్యాయంలో 1-9 వ్రాయబడి ఉంది. ఆ తర్వాత యేసు ప్రభువే దీనికి అర్థం వివరించారు. అది మత్తయి 13 అధ్యాయంలో 18-23 వరకు. ఈ ఉపమాన అర్థం ఏంటంటే, ఈ ఉపమానంలో విత్తనం అంటే దేవుని వాక్యం, 4 నేలలు అంటే మన హృదయాలు. ఆ 4 నేలలు ఏంటంటే దారి పక్కన నేల, అలాగే రాళ్ళ నేల రెండోది, మూడోది ముళ్ళుల నేల, 4వది మంచి నేల. వీటి గురించి వివరిస్తాను, ఒకసారి తెలుసుకోండి. దారి పక్కన నేల ఇది ఎలా ఉంటుందంటే, వాక్యం వినిపిస్తుంది కానీ మనసులో నిలవదు. సాతాను వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుపోతాడు. చర్చిలో కూర్చున్న, సందేహం విన్నా జీవితం మాత్రం మారదు. రెండోది రాళ్ళ నేల. ఇలాంటి వారు వాక్యాన్ని ఆనందంగా స్వీకరిస్తారు, కానీ కష్టం వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు విశ్వాసం వదిలేస్తారు. దీంట్లో మొదటి ఉత్సాహం ఉంటుంది, తర్వాత నిరాశ మిగులుతుంది. తర్వాత ముళ్ళుల నేల. ఇక్కడ వాక్యం పెరుగుతుంది కానీ లోకచింతలు, ధనం పట్ల ఆశ, భౌతిక విషయాలు వాక్యాన్ని నొక్కేస్తాయి. ఇక్కడ ప్రార్థన ఉంటుంది కానీ ఫలితం ఉండదు. మంచి నేల. ఇది దేవునికి ఇష్టమైన హృదయం. దీంట్లో ఏంటంటే వాక్యాన్ని వింటారు, అర్థం చేసుకుంటారు, జీవితంలో అమలు చేస్తారు. అలాంటి వారు 30, 60, 100 రెట్లు ఫలిస్తారు. ఇది మన జీవితానికి ఎలాగ అన్వయంగా ఉంటుంది. ప్రియమైన సహోదర సోదరులారా, ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఇదే. నీ హృదయం ఏ నేలలో ఉంది? ఏ నేల? దేవుడు వాక్యాన్ని అందరికీ సమానంగా ఇస్తున్నాడే, తేడా ఎక్కడుంది? అది మన హృదయాల్లో ఉంది. ఈరోజు మనం ప్రార్థించాలి, ప్రభువా నా హృదయాన్ని మంచి నేలగా మార్చు, నీ వాక్యంలో నాకు ఫలింపునివ్వు. మనం చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రభువైన యేసయ్య, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మా హృదయాలు కఠినంగా కాకుండా మంచి నేలగా ఉండేలా చేయండి. నీ వాక్యం మా జీవితాల్లో 100 రెట్లు ఫలించేలాగా సహాయపడండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనం దీపము ఉపమానం నేర్చుకుంటాం. 2వ శీర్షికలో 2వ పార్ట్ 2 కింద పెడదాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.